హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ సిటీస్ ఆల్ ఇన్ వన్ హోమ్. ఇప్పటిదాకా మా వీడియోస్ చాలా డిలే అయ్యాయి, అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నాము డ్యూ టు సమ్ రీజన్స్. ఇక నుంచి మాత్రం మా వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంటాయి, మీరు నచ్చేలాగే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. మీకు ఏ కంటెంట్ ఇష్టమో చెప్తే దాని ప్రకారం మేము వీడియోస్ చేస్తాము. ఓకే, ప్రెజెంట్ ఐఎమ్ ఇన్ మెల్బోర్న్, సో ఆ వీడియోస్ వస్తాయి మీకు. ఇక్కడ మేము ఫుడ్ ఏం తింటాం ఏంటి అవి కావాలంటే అది చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ నేను మా బాబు ఇద్దరం ట్రైన్లో వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? సిటీకి వెళ్తున్నాం. అంటే మేము ఉండేది ఇప్పుడు సబబ్లో అనమాట. అక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే ట్రైన్లో కానీ కార్లో కానీ అలా వెళ్ళచ్చు. బస్సెస్లో వెళ్ళలేము, ఎందుకంటే బస్సెస్ ఫస్ట్ బస్ ఎక్కి తర్వాత ట్రైన్ ఎక్కి అట్లా వెళ్ళాలి. మనం క్రిస్మస్ కలర్స్ అవన్నీ చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళావు కదా ఒకసారి ఆఫీస్కి, వెళ్ళావు. ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, సో నేను మా బాబు వెళ్తున్నాం. సో క్రిస్మస్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా, చూద్దామని వెళ్తున్నాం అనమాట. మా బాబు నేను ఇక్కడ అడుగుతున్నాను స్లీపింగా అని. నో మమ్మీ అని చెప్తున్నాడు. ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ ఆల్కహాల్ ఉండద్దు, పెట్స్ క్యారీ చేయాలంటే పెట్స్కి ఒక సపరేట్ బాక్స్ లాంటిది ఉండాలి, అలాగే డస్ట్బిన్లో వేయమని చెప్తున్నారు లిటర్ అదంతా. మా బాబుకు చాలా డౌట్స్ వస్తాయి. అసలు మమ్మీ ట్రైన్ డ్రైవర్ ఎక్కడ, మనం చాలా పైకి వచ్చాము అని అడుగుతున్నాడు. ముందున్నాడు అంటే ఎక్కడ నాకు కనిపించలేదే అంటే, ముందు డ్రైవ్ చేస్తున్నారు నాన్న, కార్ డ్రైవ్ చేస్తే ఎలా చేస్తారో అలాగే వాళ్ళు ట్రైన్ డ్రైవ్ చేస్తారు అని చెప్తున్నాము. ఇక్కడ మేము ఇంకా రీచ్ అయిపోయాము. మేము ఇక్కడ సదరన్ క్రాస్ స్టేషన్కి రీచ్ అయ్యాము. వాళ్ళ డాడీ ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడే. ఇక్కడ నుంచి అందరం కలిసి ఇంకా మేము ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి రీచ్ అవ్వడమే అనమాట. మేము ఫస్ట్ అయితే క్రౌన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడే మనకి వాటర్ షో ఉంటుంది. యాక్చువల్గా మా బాబు వాటర్ షో కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇది స్టేషన్ కింద అనమాట. అక్కడ యాక్చువల్గా క్రిస్మస్ కదా, సో కొన్ని క్రిస్మస్ ట్రీస్ అండ్ బేర్ ఇలా ఉంది. సో కొన్ని ఫొటోస్ తీసుకుందామని అడిగితే మా వాడు ఆ బేర్తో ఆడుకుంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ లొకేషన్ బాగుంది, ఇటు సైడ్ కొన్ని ట్రీస్ ఉన్నాయి. దాని మీద జంప్ చేస్తూ అలా అలా ఆడుతున్నాడు అనమాట. ఫొటోస్కి పోజ్ ఇవ్వమంటే ఏదో ఇస్తున్నాడు. ఇక్కడ మేము ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ట్రామ్స్ ఫ్రీ అనమాట, అంటే లోకల్ సిటీలో తిరగను, ట్రామ్స్ ఫ్రీ. సో మేము ఎక్కాలనుకున్న ప్లేస్కి ట్రామ్లో రీచ్ అవ్వాలి. మేము రీచ్ అయ్యేసి అక్కడి నుంచి నడుస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇది మేము చూసే ప్లేస్ అనమాట. ఇక్కడ సైడ్స్ చూసారా, లైట్స్ అండ్ ఆల్. ఇప్పుడు 8:40 టైము నైట్, కానీ ఇంకా స్టిల్ ఇక్కడ సన్సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ డే లైట్ సేవింగ్ అని నడుస్తుంటుంది. సో అప్పుడు 9కి 8:40 8:50 అలాగా సన్సెట్ అవుతుంది అనమాట. సో మేము వెళ్ళే టైంకి అయితే సన్సెట్ మాత్రం అవ్వలేదు. అండ్ ఈ పక్కన ఉన్నవన్నీ హోటల్స్ అనమాట సైడ్. అక్కడ చూడండి లైటింగ్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రీస్ కూడా ఇలా చిన్న చిన్న లైట్స్ పెట్టి డెకరేట్ చేస్తున్నారు. పక్కన కనిపించే హోటల్ నేమ్ గోస్ట్ డాంకీ అంట. చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అనదర్ హోటల్. ఇదంతా చాలా గ్రీనరీగా ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ స్మాల్ బ్లాక్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది. మేబీ ఇంకా ఇక్కడ సన్సెట్ అవ్వలేదని ఇంకా వేయలేదు. యాక్చువల్గా ఇంకొంచెం దూరం ఉంది మేము వెళ్ళే ప్లేస్. మధ్యలో ఇక్కడ ఈ రివర్ కనిపిస్తే ఇక్కడ ఆగాము.
కొన్ని ఫొటోస్ తీసుకుందామని. ఇది మొత్తం క్రౌనే అన్నమాట. మనం ఇంకొంచెం దూరం నడిస్తే పక్కనే మనకి ఆ వాటర్ షో జరిగే ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ చాలా బాగుందని మేము కొంచెం సేపు ఆగి ఇక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ చూడండి పక్కనంతా వాటర్ అండ్ ఇటు సైడ్ హోటల్స్, అటు పక్కనంతా వాటర్ ఉంటుంది, అటు సైడ్ అంతా ఇంకా బిల్డింగ్స్ అండ్ ఉంటాయి అన్నమాట. సో నైట్ లైట్స్ ఆఫ్ చేయగానే చాలా బాగుంటుంది అసలు. హాయ్ చెప్పు అని చెప్తున్నాను నేనే కెమెరాకి. సో హాయ్ చెప్పాడు. మా బాబుని చెప్పమంటే మాత్రం తల అలా తిప్పేసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం సన్సెట్ అవుతుంది. మాకు ఆ షో టైం 9 అన్నమాట. చూడండి జనం ఎంతమంది వచ్చేసారో అసలు. 9 o'clock అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇది కూడా ఒకటి బ్లాక్ది మళ్ళీ చూపిస్తాను దీంట్లో లైట్స్ వేస్తే ఎలా ఉంటుందో. అండ్ మేమైతే వచ్చేసాము, బట్ ఎక్కడి నుంచి చూస్తే మాకు కనిపిస్తుంది అని మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఒక్కటే కొంచెం ఖాళీ ఉంది, సో అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్తే అక్కడ కనిపించదు అనమాట, మనకి వాటర్ షోనే కనిపించదు. సో అటు సైడ్ వెళ్దామని చెప్పేసి అటు వచ్చేసాం మేము. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు అసలు జనం అయితే. ఇంకా ఆ ప్లేస్లో నిల్చొని చూద్దామని అయితే అక్కడ మేము ఆ ట్రామ్ పెట్టేసి మేము వెయిట్ చేసిన. అక్కడ కాయాకింగ్ కూడా చేస్తున్నారనమాట ఆ వాటర్లో. వాళ్ళు కాయాకింగ్ చేస్తూ మీకు జూమ్ చేశాను కదా, కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇంకా స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఫైర్ వస్తుంది అనమాట. అప్పుడు మా వాడికి ఒక డౌట్ వస్తుంది, మమ్మీ ఫైర్ ఎందుకు వస్తుంది అని అడిగాడు. అప్పుడు నేనైతే ఇక్కడ చల్లగా ఉంది కదమ్మా, మనకి చలిగా ఉంది కాబట్టి వాళ్ళు ఫైర్ పెట్టారు అని చెప్పాను. సో వాళ్ళు కాయాకింగ్ చేస్తూ అలాగే వాళ్ళు ఈ వాటర్ షో కూడా చూడొచ్చు. సో వాళ్ళు ఏదో బుక్ చేసుకున్నారనమాట అలాగా, కాయాకింగ్ ప్లస్ వాటర్ షో అలాగా. సో ఈ టైంకి అయితే బాగుంటుంది. ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి బాగా. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు కూడా చూసేయండి ఆ రివర్ షో ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ ఈ ముసలాయన ఉన్నాడు కదా, ఆయనే నన్ను ఇంకొంచెం ముందుకు రా అని చెప్పాడు. సో నేనైతే ఇంకొంచెం ఆ పక్కన ప్లేస్లో అక్కడి నుంచి అయితే వీడియో కొంచెం బాగా కనిపిస్తుందని అక్కడ నిల్చున్నాను. అక్కడ నిల్చొని అక్కడ నుంచి తీద్దామని అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ బిగ్ ఫైర్ ఒకటి వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేస్తారు. మన దగ్గర అయితే ఓల్డ్ పీపుల్ అంత ఎక్కువ రాలేమో అంటారు కదా ఈవినింగ్స్, బట్ ఇక్కడ అలా కాదు, ఓల్డ్ పీపుల్ ఎక్కువ వస్తారు. ఇది సెకండ్ టైంది అనమాట. సెకండ్ టైంది కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు చూడండి కంప్లీట్ డార్క్ ఉంది. ఇందాకైతే మనకి కొంచెం లైటింగ్ ఉంది. ఇక్కడ మా బాబుని అంటే ఏంటి అంటే మ్యాంగో అని చెప్తున్నాడు. మెరీ క్రిస్మస్ మెల్బోర్న్, మెరీ క్రిస్మస్ మెల్బోర్న్ అని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలకి కనిపించదు కదా, అందుకే వాళ్ళ ఫాదర్స్ అందరూ ఇలా పైకి ఎత్తుకొని చూపిస్తున్నారు అనమాట. మేమైతే అలా ఎత్తుకోకుండా ట్రామ్ పైన బాబుని నిల్చోబెట్టేసి చూపిస్తున్నాము. యాక్చువల్గా అక్కడ చూస్తున్నప్పుడు చాలా బాగుంది. అప్పటికి కూడా ఇంకా సన్సెట్ అవ్వలేదన్నమాట. సన్సెట్ కొంచెం అవుతుంది. యాక్చువల్గా మేము అక్కడ 2 షోస్ కొన్నాము, ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా నెక్స్ట్ షో అయితే అని. ఎవ్రీ 10 minutesకి ఒక షో ఉంటుంది అనుకుంటా. 9 to 11 అన్నారు వాళ్ళు. సో మేము ఫస్ట్ 9కే వెళ్ళాము కదా, ఆల్రెడీ మాకంటే ముందే చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి మేము నెక్స్ట్ షోకి కూడా ఆగేసి చూద్దాం, ముందుకు వెళ్దాం అనుకున్నాం. బట్ నెక్స్ట్ షోకి కూడా మేమైతే ముందుకు వెళ్ళలేదు, అప్పటికి కొంతమంది ఉన్నారు. సో మాకు సెకండ్ రో దొరికింది, ఫస్ట్కి అయితే వెళ్ళలేదు. సో అది చూసేసి మేము మిగతా ప్లేసెస్ అయితే కవర్ చేయలేం, మళ్ళీ మేము ట్రైన్ పట్టుకునే వెళ్ళాలి కదా, అందుకనేసి ఇంకా తొందరగా వెళ్ళిపోయాం. 2 చూసామంతే, నెక్స్ట్ షోకి అయితే వెయిట్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఎందుకు ఆల్రెడీ సిటీలో ఉన్నారు అంటే తన ఆఫీస్ ఇక్కడే అనమాట. రోజు తను రావాలంటే
ట్రైన్లోనే వస్తారు ఇలాగా. సో తను వచ్చిన రోజే మేము ఇలా వచ్చి చూస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మా కోసం తను ట్రావెల్ చేయడం ఎందుకు, ఎలాగో అది షో ఈవినింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే కాయాకింగ్ చేసుకుంటూ వాళ్ళు ఈ వాటర్ షో చూస్తూ వెళ్తున్నారు కదా. సో అదనమాట వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నాకైతే అది బాగుంటుంది అనిపించింది, ఫన్ ఉంటుంది కదా. బట్ వాళ్ళకి మనకి కనిపించే అంత వ్యూ కనిపించదేమో, అంటే ఇటు సైడ్ కొంచెం బాగుంటుంది. సో అన్నీ అయితే కవర్ చేయలేము, ఎందుకంటే మనము పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు అక్కడ కొన్ని రైడ్స్లా ఉంటాయి, అవి ఆడుకోవడానికి కొన్ని అయితే క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుంది. సో టైం టేకింగ్ అనమాట. మేము ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి మాకు 1 అయితే అయిపోయింది, 1 or 1:30 అనుకుంటా, ఈ షో 9కి అయినా కూడా. నెక్స్ట్ ఇది అయిపోయాక మేము ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలని వెళ్తున్నాం అనమాట. ఇది నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ బాల్స్ లాగా ఉన్నాయి, దానికి లైటింగ్ వేశారు, నైట్ టైం అయితే మనకి బాగుంటుంది అని. అది ఇదేనమాట. అవి చూడండి నైట్ టైం ఎంత బాగున్నాయో కలర్ లైట్స్తో. ఇక్కడ అసలు ఫోటో తీసుకుందాం అంటే అందరూ దాంట్లో నుంచి మరీ వెళ్ళిపోతున్నారు. సో ఫోటో అంత నీట్గా అయితే రాలేదన్నమాట. యాక్చువల్గా చాలా చలిగా ఉంది, అందుకే హ్యాండ్స్ మొత్తం పాకెట్లో పెట్టుకున్నారు. కొంచెం జంప్ చేస్తే చలి తగ్గుతుందని జంప్ అంటే జంప్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇది కూడా అక్కడ మెరీ క్రిస్మస్ అని 2 డీట్స్ పెట్టి బాగా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ కూడా చూడండి ఎంత క్రౌడ్, అసలు ఒక పిక్ తీసుకుందాం అనుకుంటే. అట్లా మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాం, ఆ పిక్స్ని కూడా మీకు యాడ్ చేస్తాను పక్కన. అంటే ఫ్యామిలీ పిక్స్ మేము సెల్ఫీ స్టిక్ మర్చిపోయాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు, అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, దానిపైన మెరీ క్రిస్మస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. పార్ట్ 2లో మిగతా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.